మెదక్ జిల్లా హత్నూరా మండలంలోని దౌలతాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మొదటి రోజు బాలికలతో గేమ్స్ ఆడించారు. మరుసటి రోజు నుంచి వర్షాలు వరుసగా పడటంతో బాలుర ఆటల పోటీలు నిలిపివేశారు. అయితే ఇవాళ అండర్ 14, అండర్ 16, అండర్ 17 విద్యార్థులకు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు నిర్వహించినట్లు పీటీ చెప్పారు. గెలుపొందిన విద్యార్థులకు సెలక్షన్స్ చేసి జిల్లా స్థాయికి పంపిస్తామని పీటీ తెలిపారు. 31 ఆగస్టు అనుకున్నాం, కానీ 30 నాడు మాత్రం యథావిధిగా బాలికలై కంప్లీట్ చేసినాం సార్. కానీ 31 నాడు కంటిన్యూ చేద్దామనుకుంటే అకాల వర్షాలతో ఆగిపోవడం జరిగింది. వాటిని మనం ఈ వర్షాలు తగ్గిన తర్వాత అనుకున్న అందులో కూడా మనకు వినాయక చవితి రావడం వల్ల కూడా కొంచెం పోర్చుకోవడం వచ్చింది. సరే, ఎనీవే ఈరోజు మనం కండక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది సార్. మరి మార్నింగ్ నుంచి కూడా ఇలా అండర్ 14, 17 కబడ్డీ, వాలీబాల్ బాయ్స్ని కండక్ట్ చేస్తున్నాం సార్. వరుణ్ దయ వల్ల ఈరోజు మ్యాక్సిమం ఒక 90% అయిపోయింది సార్. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఇది సెలెక్షన్ కమ్ టోర్నమెంట్ అన్నట్టు ఇది విన్నర్స్ అన్నర్స్ను డిక్లేర్ చేస్తూ మన జిల్లా కూడా ఎంపిక చేయాలి.